మొన్న బెంగళూరులో టెక్కీ అయినటువంటి అతుల్ సుభాష్, నిన్న ఢిల్లీలో కేఫ్ యాజమాని అయినటువంటి పునీత్ ఖురానా, తర్వాత చూసుకున్నట్లయితే గుజరాత్ లో సురేష్ సదాదియా, వీళ్ళందరూ ఎవరనుకుంటున్నారు? భార్యలు పెట్టే టార్చర్లు తట్టుకోలేక వీళ్ళైతే సూసైడ్ అయితే చేసుకున్నారు. అయితే మనం మన తల్లిదండ్రుల కాలం అలాగే మన తాతల కాలం ఒకసారి చూసుకున్నట్లయితే అప్పటి కాలంలో మగవాళ్ళు వేధింపులు భరించలేక ఆడవాళ్ళు అయితే సూసైడ్ చేసుకునే వాళ్ళు. కానీ ఇప్పటి కాలంలో చూసుకున్నట్లయితే భార్యల వేధింపులు తట్టుకోలేక భర్తలు అయితే సూసైడ్ చేసుకునే పరిస్థితి అయితే ఏర్పడింది. మన తెలుగులో ఒక సినిమా అయితే ఉంది, అదేమిటంటే జంబలకడి పంబ అనమాట. అయితే ఆ సినిమాను చూసి లోకం ఈ విధంగా మారిందా, లేదంటే లోకం ఈ విధంగా మారుతుందని చెప్పి ఆ సినిమా తీసారా అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ఇక మనం తాజా విషయం చూసుకున్నట్లయితే బెంగళూరుకు చెందిన శ్రీకాంత్ అనే ఒక వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతను ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె వేధింపులు ఏ విధంగా ఉన్నాయని చూసుకున్నట్లయితే ఆమె ప్రతిరోజు అతనితో సంసారం చేయాలంటే 5,000 ఇవ్వాలంట. అలాగే నేను వద్దు, విడాకులు నీకు కావాలంటే మొత్తంగా 45 లక్షలు ఇవ్వాలని ఆమె చెప్తుందంట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అయితే ఇక్కడ ఒక విషయం అయితే మీరు అండర్లైన్ చేసుకోండి. అదేమిటంటే ఎవరైతే ఆడవాళ్ళు ఈ వీడియోని అయితే చూస్తున్నారో, అయితే ఇది నేను అందరి ఆడవాళ్ళ గురించి అయితే నేను ఈ వీడియో చేయట్లేదు. ఆడవాళ్ళలో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, అందులో కొంతమంది ఈ విధంగా భర్తలను వేధించి టార్చర్ పెట్టే వాళ్ళు ఉన్నారు. అయితే ఈ వీడియో అందరినీ ఉద్దేశించి అయితే కాదు, ఎవరైతే భర్తలను టార్చర్ పెడుతున్నారో వాళ్ళకి సంబంధించింది అనమాట ఈ వీడియో. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ కి సంబంధించి వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. అలాగే పొలిటికల్ గా సంబంధించిన వీడియోలు కూడా నేను చేస్తూ ఉంటాను. అలాగే నేషనల్, ఇంటర్నేషనల్, గ్లోబల్ కి సంబంధించి ఏ ఇష్యూ ఉన్నా సరే నేనైతే నా ఛానల్లోనైతే వీడియోలు చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఒక వీడియో చేయడానికి సుమారుగా 8 గంటల టైం అయితే పడుతుంది. సో నా శ్రమను గుర్తించి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా శ్రమను మీరు గుర్తించారని నేనైతే అనుకుంటాను. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తాజాగా మనం చూసుకున్నట్లయితే శ్రీకాంత్ అనే ఒక వ్యక్తి బెంగళూరులోనైతే ఉన్నాడు. అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే తన భార్య అతనితో సంసారం చేయాలంటే రోజుకు 5,000 రూపాయలు ఇవ్వాలని అతన్ని డిమాండ్ చేస్తుందంట. అయితే ఇక్కడ శ్రీకాంత్ ఒక్కడి విషయం మాత్రమే కాదు, ఈ భార్య బాధ్యతలకు సంబంధించిన వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. అయితే ఈ శ్రీకాంత్ అనే వ్యక్తి తన భార్య తనను రోజు రోజుకు వేధిస్తుందని చెప్పి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. అలాగే ఆ కంప్లైంట్ లో అతను ఏమని మెన్షన్ చేయడం జరిగిందంటే తన భార్య తనతో కాపురం చేయాలంటే 5,000 రూపాయలు రోజుకు అడుగుతుందని అతను ఆ కంప్లైంట్ లో పొందుపరచడం జరిగింది. అంతేకాకుండా నేను ఆమెకు విడాకులు ఇవ్వాలంటే 45 లక్షల రూపాయలు అయితే డిమాండ్ చేస్తుందని అతని కంప్లైంట్ లో పేర్కొన్నాడు. తనను శారీరకంగా అలాగే మానసికంగా వేధిస్తూ తనకు నరకం చూపిస్తుందని అతను పోలీస్ స్టేషన్ లోనైతే పోలీసులకు చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే 4 గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సంసారానికి సంబంధించిన సమస్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మారిపోయాయి. అలాగే శ్రీకాంత్ ఇంకా మరికొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. అదేమిటంటే తనకు తన భార్యకు ఆగస్టు 2022న వివాహం జరిగిందని, అయితే ఆ టైం కరోనా టైం కాబట్టి తనకు వర్క్ ఫ్రం హోమ్ జాబ్ ఇవ్వడం జరిగిందని, అయితే తను వర్క్ ఫ్రం హోమ్ జాబ్ చేస్తున్నప్పుడు తనను నిత్యం తన భార్య వేధించేదని ఆయన పోలీసులకు చెప్పాడు. అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు జూమ్ మీటింగ్ అని ఒకటైతే ఉంటుంది, అంటే ఆన్లైన్ ద్వారా అందరూ ఎంప్లాయీస్ అందరూ అలాగే తన టీమ్ లీడర్ అందరూ కలిసి ఆ జూమ్ మీటింగ్ లో డిస్కస్ చేస్తూ ఉంటారు ఏదైనా సమస్య వచ్చిందంటే. అయితే అతను జూమ్ మీటింగ్ లో ఉండగా తన భార్య తన వెనకాల వచ్చి డాన్స్ చేసేదని, అంతేకాకుండా తను జూమ్ మీటింగ్ లో ఉండగానే తనను అకారణంగా తిడుతూ ఉండేదని ఆయన చెప్పాడు. ఆమె అలా చేయడం కారణంగా తన జాబు పోయిందని, అంతేకాకుండా కాపురం చేయాలంటే షరతులు పెడుతుందని అతను కన్నీళ్ళైతే పెట్టుకున్నాడు. అంతేకాకుండా ఆమె అడిగినంత డబ్బు ఇవ్వకున్నా, లేదంటే ఆమె చెప్పిన మాట నేను వినలేదనుకోండి, అటువంటి సమయంలో తను ఆత్మహత్య చేసుకుని ఆ కేసు తనపై వేస్తానని భయపెడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే తనను నిత్యం కొడుతుందని, అంతేకాకుండా తన ప్రైవేటు పార్ట్స్ మీద తనను కొడుతుందని, అలాగే తనను చంపడానికి ప్రయత్నం చేస్తుందని ఆయన చెప్తున్నాడు. పోనీ నీకు నేను నచ్చకపోతే విడాకులు ఇవ్వవచ్చు కదని శ్రీకాంత్ తన భార్యను అడగ్గా ఆమె ఏమని చెప్తుందంటే 45 లక్షల రూపాయలు ఇస్తే నేను విడాకుల అగ్రిమెంట్ పైన సంతకం చేస్తానని ఆమె చెప్తుందని ఆయన చెప్పాడు. అయితే దీనికి శ్రీకాంత్ ఏమని చెప్తున్నాడంటే అదే 45 లక్షలు తన దగ్గర ఉన్నట్లయితే సొంతంగా నేను ఫ్లాటే కొనుక్కుంటాను కదా, ఇలా అద్దె ఇంట్లో నేను ఎందుకుంటానని ఆయన బాణీలో చెప్తున్నాడు. అలాగే తనతో పడుకొని పిల్లల్ని కనమని అతను తన భార్యతో చెప్తే పిల్లల్ని కంటే నా అందం చెడిపోతుంది
చనిపోతుందని, ఆమె పిల్లలను కనడానికి వాయిదా వేస్తుందని, అలాగే 60 సంవత్సరాలు వయసు వచ్చే వరకు నేను పిల్లలను కననని ఆమె చెప్పిందని అతను ఆపోతున్నాడు. ఆమె నుండి తనకు రక్షణ కల్పించాలని అతను చెప్పాడు. అలాగే టెక్కీ శ్రీకాంత్ ఇచ్చిన కేసును తీసుకుని పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇక భర్త ఇలాగే చెప్తే భార్య చెప్తుంది కదా, అంటే తన వెర్షన్ లో ఆమె చెప్తుంది కదా. సో ఆమె తన వెర్షన్ లో ఏమని చెప్తుంది అనేది అది కూడా మనం చూద్దాము. భర్తతో పాటు తన అత్తమామలు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అయితే సంసారం చేయడానికి నేను ఎప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయలేదని ఆమె చెప్తుంది. అలాగే వివాహమైన సందర్భంలో తన నాన్న కట్నం కింద 40 లక్షల రూపాయలు ఇచ్చాడని, అయితే ఆ మొత్తాన్ని వాళ్ళ తల్లిదండ్రులు అలాగే శ్రీకాంత్ వాడేసుకుని తనకు ప్రస్తుతం తిండి పెట్టే పరిస్థితి కూడా వాళ్లకు లేదని ఆమె చెప్తుంది. అయితే శ్రీకాంత్ తనను వదిలించుకొని వేరే పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడని, అందుకే తన పైన లేనిపోని నిందలు వేస్తున్నాడని ఆమె చెప్పింది. అంతేకాకుండా మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలను వీడియో రూపంలోను అలాగే ఆడియో రూపంలోను రికార్డ్ చేసి వాటిని ఎడిట్ చేసి తన వైపు నుంచి ఎటువంటి తప్పు లేకుండా నాదే తప్పు అన్నట్లుగా చూపిస్తున్నాడని ఆమె వాపోయింది. డబ్బులు ఖర్చు పెట్టడం అంటే తనకు నచ్చదని, అలాగే రోజుకి 6 లీటర్ పాలతో వాళ్ళ ఇంటిళ్ల పాది సర్దుకోవాల్సి వస్తుందని, అన్నం విషయంలో కూడా వాళ్ళు రాజంతం చేస్తారని ఆమె వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఆమె పోలీసులకు చూపించడం జరిగింది. ఇక చివరకు పోలీసులు ఎవరు చెప్పేది నిజం ఎవరు చెప్పేది అబద్ధం అనే విషయం పోలీసులకు తెలియక వాళ్ళైతే తలలైతే పట్టుకుంటున్నారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శ్రీకాంత్ ఒక్కడే కాదు, శ్రీకాంత్ లాంటి వాళ్ళు చాలా మంది అయితే ఈ దేశంలో అని నేను చెప్పడం కంటే ఈ ప్రపంచంలో అని చెప్పవచ్చు. అయితే అతుల్ సుభాష్ లాంటి వాళ్ళు అలాగే శ్రీకాంత్ లాంటి వాళ్ళే బయటకు వచ్చి తన భార్య చేస్తున్న పనులను వెల్లడించడం జరిగింది. అయితే చాలా మంది అయితే తమ ఇంట్లో జరిగిన విషయాలను బయట పెట్టుకోవడానికి ఎక్కువగా ఇష్టపడరు మగవాళ్ళు. అసలు మగవాళ్ళు ఎందుకు తమ ఇంట్లో జరిగిన విషయాలను బయట పెట్టుకోరు, ఆడవాళ్ళు ఎందుకు బయట పెట్టుకుంటారు అనే విషయాలు ఇప్పుడు చూద్దాము. మగవాళ్ళు ఎందుకు తమ బాధలను బయటకు చెప్పుకోరంటే ఆ బాధలను విన్న వాళ్ళు ఓదార్చడం కంటే తనను ఎగతాళి చేస్తారనే ఉద్దేశంతో మగవాళ్ళు ఎక్కువగా తమ ఇంట్లో జరిగిన విషయాలను ఎక్కువగా బయట పెట్టుకోరు. అంతేకాకుండా మన చిన్నప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి, మన చిన్నప్పుడు మనం ఏడిస్తే మన తల్లిదండ్రులు మనకి ఏమని చెప్తారు, ఆడపిల్లలాగా ఏడుస్తావేంట్రా అని మనకైతే చెప్తూ ఉంటారు. అయితే అది ఒక కారణం అని చెప్పవచ్చు. మనం ఏడిస్తే ఆడవాళ్ళలా ఏడుస్తున్నావేంటి అని ఎక్కడ బయట వాళ్ళు మనల్ని అంటారని ఉద్దేశంతో కనీసం బాధలను బయట చెప్పుకోవడానికి అలాగే ఆడవాళ్ళలాగా కన్నీళ్లు పెట్టుకొని ఏడవడానికి కూడా మగవాళ్ళు ఎక్కువగా ఇష్టపడరు. మన సమాజంలో మనం ఎక్కువగా గుడ్డిగా నమ్మే కొన్ని సిద్ధాంతాలు అయితే ఉన్నాయి. అవేమిటంటే పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు ఇలాగే ఉండాలి, మగవాళ్ళు ఇలాగే ఉండాలి అనే భావనలు మన సమాజంలో ఎక్కువగా ఉన్నాయి. ఆడవాళ్ళు తమకు బాధ ఎక్కువగా వచ్చిందనుకోండి ఏడవచ్చు, కానీ మగవాళ్ళు తమకు బాధ ఎక్కువైనా సరే అది తమ గొంతులోనే దాచుకోవాలి, అంతేగాని బయటకు చెప్పుకొని ఏడవకూడదు. ఇది మన సమాజంలో ఉన్న ఒక సిద్ధాంతంగా చెప్పవచ్చు. ఒకవేళ మనకు బాధ ఎక్కువయ్యి ఏడ్చామనుకోండి, వీడేంట్రా ఆడవాళ్ళలాగా ఏడుస్తున్నారని అదొక చిన్న చూపు. అలాగే ఎవరైనా ఆడపిల్లకు అన్యాయం జరిగిందనుకోండి, ఆమె వైపు చాలా మంది వచ్చి ఆమె తరపున మాట్లాడతారు. అదే మగవాడికి అన్యాయం జరిగిందనుకోండి, వీడు మగవాడురా ఎలాగోలా బతికేస్తాడని చెప్తారు. అయితే నిజంగా చెప్పాలంటే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఎమోషన్స్ అనేవి ఒకేలా ఉంటాయి. అది ఆడైనా మగైనా సరే. మగవాడు బాధ వస్తే ఏడవకూడదని ఏదైనా బుక్ లో కూడా రాసిలేదు కదా. సమాజంలో ఇటువంటి అసమానతలు ఉన్నాయి కాబట్టి భార్య బాధితులు వాళ్ళ బాధలనైతే బయటికి చెప్పుకోరు. అయితే ఇప్పుడున్న సమాజంలో మనం చూసుకున్నట్లయితే భర్త తనను మంచిగా చూసుకోకపోయినా లేదంటే భర్త తను చెప్పిన మాట వినకపోయినా సరే ఇప్పుడు ఆడవాళ్ళు 498 కేసు అయితే పెడుతున్నారు. అసలు ఈ 498 కేసు అంటే ఏమిటి, అసలు ఈ 498 కేసు యొక్క ఉద్దేశం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాము. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 498A, దీన్ని ఇంగ్లీష్ లో చెప్పుకోవాలంటే ఐపీసీ సెక్షన్ 498A అని పిలవడం జరుగుతుంది. 1983లో ఈ చట్టం అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఈ చట్టం యొక్క ఉద్దేశం ఏంటని మనం చూసుకున్నట్లయితే పెళ్లైన తర్వాత ఆడవాళ్ళు వరకట్న వేధింపులకు గురవుతున్నారని, అలాగే పెళ్లైన స్త్రీలపైన భర్త యొక్క బంధువులు క్రూరంగా ప్రవర్తిస్తే ఆ క్రూరత్వాన్ని అరికట్టడానికి ఈ చట్టం అయితే తీసుకురావడం జరిగింది. అలాగే వరకట్న వేధింపుల కారణంగా వివాహం అయిపోయిన స్త్రీలు తరచూ వేధింపులు హింసకు గురవుతున్నారని గుర్తించి వాళ్ళను రక్షించడానికి తీసుకువచ్చిన చట్టమే ఐపీసీ సెక్షన్ 498A. ఇక ఈ చట్టం ప్రకారం చూసుకున్నట్లయితే పెళ్లైన తర్వాత భర్త లేదంటే భర్త తరపు బంధువులు గాని ఆ మహిళను క్రూరత్వానికి గురి చేస్తే అది నేరంగా పరిగణించబడుతుంది. అయితే ఈ నేరం కనుక రుజువైనట్లయితే ఎవరైతే వేధిస్తున్నారో వాళ్లకు 3 ఏళ్ల జైలు శిక్ష అయితే విధించబడుతుంది. అలాగే జరిమానా కూడా కట్టవలసి ఉంటుంది. అయితే ఈ ఐపీసీ సెక్షన్ ని మార్పు చేసి బిఎన్ఎస్ అని ఒక చట్టంగా తీసుకురావడం జరిగింది. దాన్ని తెలుగులో
చెప్పుకోవాలంటే భారత న్యాయ సంహిత చట్టం అని పిలవడం జరుగుతుంది. అయితే ఇది జూన్ 1, 2024 నుంచి అమల్లో ఉంది ఈ బిఎన్ఎస్ చట్టం అనేది. అయితే ఈ 498A చట్టానికి సంబంధించి ఈ బిఎన్ఎస్ లో కొద్దిగా మార్పులు చేర్పులు చేయడం జరిగింది. అయితే అక్కడ ఐపీసీ సెక్షన్ 498A ఉంటే ఇక్కడ బిఎన్ఎస్ సెక్షన్ 85 అమల్లోకి వచ్చింది. అయితే మీరు ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే అక్కడ ఐపీసీ సెక్షన్ 498A ని తీసివేసి బిఎన్ఎస్ లో సెక్షన్ 85 గా తీసుకురావడం జరిగింది. అయితే ఈ సెక్షన్ ప్రకారం మ్యారేజ్ అయిపోయిన తర్వాత భర్త గాని లేదంటే భర్త తరపు బంధువులు గాని ఆమెను క్రూరత్వానికి గురి చేస్తే వాళ్లకు 5 సంవత్సరాల జైలు శిక్ష, అంటే అక్కడ ఐపీసీ సెక్షన్ లో మనం చూసుకున్నట్లయితే 3 సంవత్సరాల జైలు శిక్ష, ఇక్కడేమో 5 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే జరిమానా కూడా ఇక్కడ విధించడం జరుగుతుంది అనమాట బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం. అయితే 498A అనేది ఎవరైతే పెళ్లి చేసుకున్న ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఇది ఒక పెద్ద ఆయుధం లాంటిది అనమాట. అయితే దీన్ని అడ్డుపెట్టుకొని చాలా మంది పెళ్లైన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా సరే, అంటే భార్య భర్తలకు మధ్య ఎటువంటి చిన్న సమస్య వచ్చినా సరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే భర్త పైన 498A సెక్షన్ కింద, అంటే ఈ సెక్షన్ ప్రకారం ఆమె భర్త పైన అలాగే భర్త తరపు బంధువులైనటువంటి భర్త యొక్క తల్లి తండ్రి అతనికి అక్క చెల్లి ఉందనుకోండి వాళ్ళ మీద కూడా కేసు పెట్టే అధికారం అయితే ఉంది. అలా కేసు పెట్టినప్పుడు పోలీసులు ఎటువంటి విచారణ చేయకుండా, అంటే అవసరమైతే రాత్రికి రాత్రే ఈ పెళ్లైన స్త్రీ ఎవరి మీద కంప్లైంట్ పెట్టిందో వాళ్ళను పోలీస్ స్టేషన్ కి విచారించే అవకాశం అయితే ఉంది. కానీ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే దీనిలో కొద్దిగా మార్పులు చేర్పులను తీసుకువచ్చింది. అలా తీసుకువచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే ఫస్ట్ పోలీసులు అయితే విచారణ చేయవలసి ఉంటుంది. అంతేగాని భార్య కంప్లైంట్ చేసిందని చెప్పేసి నైట్ కు నైటే వెళ్లి వాళ్ళను పోలీస్ స్టేషన్ కు తీసుకురావద్దని సుప్రీంకోర్టు అయితే చెప్పింది. ఈ చట్టం అయితే దుర్వినియోగం అవుతుందని చాలా మంది అయితే వాదిస్తున్నారు. అదేమిటంటే భర్త తప్పు చేయకపోయినా తప్పు చేశాడని, లేదంటే భర్త తన మాట వినకపోయినా అతని పైన కేసు పెట్టే అధికారం అయితే పెళ్లైన స్త్రీకి అయితే ఉంటుంది. ఈ విధంగా ప్రతి విషయానికి ఈ 498A కేసు పెట్టి భర్తను హింసిస్తున్నారని ఆవేదనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ 498A సెక్షన్ అనేది దుర్వినియోగం అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. ఇక ఈ కాలంలో మనం చూసుకున్నట్లయితే భార్య భర్తలిద్దరూ పెళ్లైన తర్వాత కలిసిమెలిసి 5 సంవత్సరాలు ఉండడమే అదో పెద్ద అచీవ్మెంట్ గా మారిపోయింది. పెళ్లైన మొదట్లోనే చిన్న చిన్న గొడవల్ని పెద్దవిగా చేసుకుని వాళ్ళు విడాకుల వరకు వెళ్లడం అనేది ఈ కాలంలో సర్వసాధారణం అయిపోయింది. అయితే కొన్ని కేసుల్లో మనం చూసుకున్నట్లయితే వాటిలో భర్తే నిందితుడా, అన్ని కుటుంబ వివాదాల్లో భర్తే రాక్షసుడా, కుటుంబ కథా చిత్రంలో భర్త ఎప్పుడు విలనేనా, మగవాళ్ళకు సంబంధించినటువంటి బాధలు కూడా వినండి కొంతమంది భార్య బాధితులకు సంబంధించిన వ్యక్తులు తమ బాధను వెళ్లబోసుకుంటున్నారు. గత ఏడాది జరిగినటువంటి సుభాష్ సూసైడ్ కేసు మనం చూసుకున్నట్లయితే అది ఒక కేస్ స్టడీగా మారిపోయింది. అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు తర్వాత చాలా మంది భార్య బాధితులకు సంబంధించిన మగవాళ్ళు బయటకు వచ్చి తమ బాధలను వెళ్లబోసుకుంటున్నారు. అలాగే 2019 సంవత్సరంలో మనం చూసుకున్నట్లయితే 2019 సంవత్సరంలో హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తి రాజమండ్రికి సంబంధించిన ఒక అమ్మాయిని అయితే పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లైన 10 రోజులకే ఆమె అత్తారింటిని విడిచిపెట్టి తన పుట్టింటికి అయితే వెళ్లిపోయింది. అంతేకాకుండా తన పుట్టింటి దగ్గర ఆమె తన భర్త పైన 498A కేసు అయితే నమోదు చేసింది. ఆ 498 కేసు ఎప్పుడైతే పెట్టిందో అప్పటి నుంచి ఆ కుటుంబంలో విషాద ఛాయలు మొదలయ్యాయి. ఇక ఆమె పెళ్లైన తర్వాత భర్త దగ్గర ఉన్న 10 రోజులు చాలా విచిత్రంగా ప్రవర్తించేదంట. తన భర్తను సైతం వేధించి అక్కడ నుంచి వెళ్లిపోయిందంటూ ఎవరైతే ఆ భర్త ఉన్నాడో వాళ్ళ యొక్క చెల్లి సోషల్ మీడియాలో తన అన్న ఖాతాలో ఈ పోస్ట్ అయితే పెట్టింది. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నా, లేదంటే ఏదైనా మ్యాట్రిమోనీ ఉంటుంది కదా, మ్యాట్రిమోనీ ద్వారా మనం సంబంధం చూసుకొని పెళ్లి చేసుకున్నా సరే భర్తలకైతే ఈ భార్య నుంచి వేధింపులు అయితే తప్పడం లేదని చెప్పవచ్చు. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఎవరైనా సరే మీకు తెలిసి మీ కుటుంబ సభ్యుల్లో గానీ లేదంటే మీ ఫ్రెండ్స్ లో గానీ ఎవరైనా సరే భార్య బాధితులు ఉన్నట్లయితే వాళ్ళ గురించి అయితే కిందున్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. అవి అన్ని కలిపి నేను ఒక వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఎవరైతే ఈ వీడియో చివరి వరకు చూస్తున్నారో వాళ్ళైతే జై హింద్ అని కామెంట్ సెక్షన్ లో అయితే టైప్ చేయండి. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే క్రిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి నాకు తప్పనిసరిగా క్రిందున్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.